ఉస్తాద్ భగత్ సింగ్ అదుర్సు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాగోలేదు అన్నోడిని ఖచ్చితంగా చెప్పించు కొట్టండి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తేనే ఒక రేంజ్ ఉంటుంది. దానికి హిట్ టాక్ వస్తే ఈ రేంజ్ ఉంటుంది. దేశానికి ఎవడ డేంజర్ అన్నది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చూపించాడు ఈ సినిమాలో. ఇచ్చి పడేసిన ఫస్ట్ హాఫ్ అయితే ఎరగదీసింది సెకండ్ హాఫ్. ఎప్పటికీ భయపడట్లేదు. అయితే ఈ మూవీకి రిలీజ్కి ముందే ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మెగాస్టార్ గారు ఒక ట్వీట్ వేశారు. మ్యాజిక్ అదిరింది, ముహూర్తం కుదిరింది, ట్రైలర్ అదిరింది, ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్తో అన్ని శుభాలే అంటూ ఆయన వేసినటువంటి ట్వీట్ ఏ ముహూర్తాన్ని వేశారో తెలియదు కానీ నిజంగానే మ్యాజిక్ జరిగింది, ముహూర్తం కుదిరింది, మూవీ అదిరింది. ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్తో రచ్చ రచ్చే. హిట్ కొట్టి మెగానామ సంవత్సరం పరంపరను కొనసాగిస్తున్నాడు సార్ మీ తమ్ముడు మా పవన్ కళ్యాణ్ గారు, మనందరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం రివ్యూకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ పవర్ స్టార్ ఇంట్రో బాగుంటుంది. చిన్నప్పటి నుంచే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం నీట్గా చాలా బాగా చూపించారు. తర్వాత పవర్ స్టార్ ఇంట్రో అక్కడి నుంచి మొదలనమాట. పవర్ స్టార్ ఇంట్రోకి బీజిఎం తమను తెంచేసాడని చెప్పొచ్చు. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా అర్థం. ఆ నెక్స్ట్ కొంచెం డల్ అవుతుంది అనుకునే టైంలోనే మిగిలిన హీరో సాంగ్స్ కి పవర్ స్టార్ గారు కాలు కదిపేటువంటి చిన్న స్మూప్ ఒకటి ఉంటుంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? చాలా ఫన్నీగా ఉంటుంది, అందరూ కూడా నవ్వుకుంటారు. తర్వాత వెంటనే కాలరెత్తర అనే సాంగ్ ఉంటుంది. పవర్ స్టార్ డ్యాన్స్ ర్యాంప్ అనమాట. తర్వాత ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం. తర్వాత ఇంటర్వెల్, ఇక్కడతో ఈ రెండు సన్నివేశాలతో సినిమాని ఈ లెవెల్లో ఎడ్జ్లో అనమాట అక్కడ నిలబడతాయి. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం స్లోగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ అసలు కథ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఇక తర్వాత సెకండ్ హాఫ్ మొదలైతే పాత బస్తీ సీన్ ఉంటుంది. ఇదైతే మ్యాట్లెస్, మామూలుగా కాదు. తర్వాత భారత మాతకి జై అనే సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక నెక్స్ట్ శ్రీలీల అలాగే పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ఎంజాయ్ చేస్తాం ప్రతి ఒక్కరు కూడా సరదాగా. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. ఇక తొలి ప్రేమ సాంగ్ ని రిమిక్స్ చేశారు. ఇది ఒకసారి ఈ మూవీ చూసినప్పుడు ఈ సాంగ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అగైన్ తొలి ప్రేమ సినిమాకి వెళ్ళిపోతారనమాట. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నారు. కల్సే కాదు, అదర్ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా అగైన్ పాత తొలి ప్రేమ చూస్తూ మళ్ళీ మా హీరోకి ఇలాంటి సాంగ్ లేదే అంటూ ఫీల్ అవుతున్నారు కూడా. ఒక ట్విస్ట్ ఉంటుంది. తర్వాత ఒక అమ్మాయి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది కంటతడి పట్టించే విధంగా, అది నిజంగా చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెంటనే దేఖలేంగే సాలా, ఈ సాంగ్లో మన పవర్ స్టార్ డ్యాన్స్ అయితే స్పీచ్లెస్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అంత ఉత్సాహంగా ఎఫర్ట్ పెట్టి డ్యాన్స్ చేశారనిపించింది. మామూలుగా కాదు, మీరు చూడండి. ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది శ్రీలీల గారికి సంబంధించి, అది నేను ఇప్పుడు చెప్పను, మీరు చూడండి తెలుస్తుంది. ఆ ట్విస్ట్ని అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, అంతలా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ శ్రీలీల గారి ట్విస్ట్ కన్నా ముందు ఒక అమ్మాయి ఎమోషనల్ సీన్ ఉందన్నాను కదా, ఆ సీన్లో మనకి శ్రీలీల గారికి సంబంధించి ఎండ్ అయ్యేటప్పుడు మనకి ఒక 50% ఎమోషనల్తో ఉంటుంది కాదన్ను. కానీ ఈ అమ్మాయి ఎమోషనల్ సీన్ మాత్రం నిజంగా మన మైండ్ని డిస్టర్బ్ చేసేస్తుంది. ఎందుకంటే ఆ మూవీ సీన్ చూసేటప్పుడు నేనే ఏడ్ చేశాను. సరే అని తలదించుకొని ఇలా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇలా పక్కకి తిరిగితే నా బాయ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. సరే అని ఇలా పక్కకి తిరిగితే ఇటువైపు ఫ్యామిలీతో ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళతో సేమ్ సిచ్యువేషన్, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. సో మెయిన్ శ్రీలీల ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆమె క్యారెక్టర్ అయితే ఇంకా చెప్పలేం, మీరు చూడండి. అది అక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆల్రెడీ టీజర్ లో చెప్పారు దానికి జస్టిఫికేషన్ అనమాట ఈ సీన్. ఎందుకంటే ఒక పక్క కోపాన్ని మరో పక్క బాధను రెండింటినీ చూపించాలి. అది మాటలతో చెప్పడం కుదరదు, కానీ మీరు చూడండి ఖచ్చితంగా మీరు కూడా స్పెల్ బౌండ్ అయిపోతారు.
వింటేజ్ పవర్ స్టార్ అనమాట. అలాగే మన దేశంలో తురకలు మరకలు, ఆ రోహింగ్యాల వల్ల జరిగినటువంటి నష్టాలు అన్నీ కూడా చెప్పేటువంటి సీన్ ఒకటి ఉంటుంది నెక్స్ట్. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇక మ్యాడ్ అనమాట. పవర్ స్టార్ విశ్వరూపం చూస్తారు ఫైనల్గా క్లైమాక్స్లో. సింధూర్ని కూడా యూజ్ చేశారనమాట ఇందులో. సింధూర్ అదే పాల్గొన్ దాడికి సంబంధించి సింధూర్ ఆపరేషన్ కూడా ఈ మూవీలో యూజ్ చేయడం జరిగింది. దేశం మీద ఇష్టం ఉన్న, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి మూవీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆకలితో ఉన్నోడికి అమ్మ చేతిలో తినిపించినటువంటి ఆవకాయ ముద్దలంటది అనమాట. చూసేవాడికి అది ఆవకాయ ముద్దగానే అనిపిస్తుంది, తినేవాడికి తెలుస్తుంది ఆ రుచి ఏంటని తిని. సో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత, అర్థం కాని వాళ్ళు దొబ్బేయచ్చు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ సినిమా అంతా ఒకేలా కనిపిస్తారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఈ సీన్లో ఇలా ఉన్నారు, ఆ సీన్లో అలా ఉన్నారు అని ఎక్కడ అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్లో ఒకేలా కనిపిస్తారు. లుక్స్ అయితే చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్, ఈ డైలాగ్స్ మనం బయట అంటే పొలిటికల్ వేస్గా చూసుకున్నా ఆయన్ని సంబంధించి ఏమైనా క్రియేట్ చేసినప్పుడు కూడా చాలా గట్టిగా వెళ్తాయి అన్నమాట ఈ మూవీలో డైలాగ్స్. విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. అలాగే పవన్ కళ్యాణ్ గారి కామెడీ, పవన్ కళ్యాణ్ గారి మాస్, డ్యాన్స్ మామూలుగా కాదు, మార్వెలస్ అనమాట. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా రాశి ఖన్నా మీద ఉంటుంది. కొంచెం పక్కెళ్ళండి, ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. కొంచెం పర్వాలేదు, ఓకే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ అంతా మొత్తం శ్రీలీల గారి చుట్టూ ఉంటుంది. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ఆయన ట్విస్ట్ మామూలుగా ఉండదు, మీరు చూడండి తెలుస్తుంది. ఎక్సలెంట్ అనమాట. ఇక బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే పాటలకు డిఎస్పి ఓకే, తను కుదిరినంత వరకు తను ప్రయత్నం చేశాడు. 2 పాటలు అయితే గట్టిగా వెళ్తాయి, 2 కూడా పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి అనమాట. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేయించడం అయితే అది డిఎస్పికి దక్కిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ మెయిన్ బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే తమన్నా మ్యాడ్ డ్యూటీ అనమాట. ఇంకా మామూలుగా డ్యూటీ చేయలేదు. ఇక టైటిల్ కోట దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ ప్యాకాడేసాడని చెప్పొచ్చు, అలా ఉంటుంది. ఇక లాస్ట్గా మన హరీష్ శంకర్ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. వెరైటీ స్టోరీస్ కావాలంటే ఎన్నో ఉన్నాయి. అంటే ఇతర భాషా సినిమాలు కానీ, లేకపోతే టాలీవుడ్ అప్కమింగ్ వచ్చేటువంటి న్యూ డైరెక్టర్స్ సినిమాలు కానీ, లేకపోతే ఓటీటీలో కోకోలలో ఉన్నాయి. కానీ వెండి తెర మీద కళ్యాణ్ గారిని ఎంతలా చూపించాలంటే ఒక్క హరీష్ శంకర్ గారికి మాత్రమే సాధ్యం అనిపించేలా చూపించారు. ముఖ్యంగా డైలాగ్స్, టెర్రరిస్ట్ని టెడ్డీ బేర్లా తీసుకెళ్ళిపోయాడన్న డైలాగ్ కానీ, భగత్ గారి తాలూకా అని చెప్పు అనేటువంటి డైలాగ్ కానీ, భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో ఆపమని చెప్పలేదు అన్న డైలాగ్ కానీ. అసలు డైలాగ్స్ ఏంటంటే, ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫార్మర్ ఒకరు ఉంటారా, ఆయన మా ఏరియాలోకి వెళ్తున్నా కదా కొంచెం బొట్టు తీసి వెళ్ళానని చెప్పంటాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు బొట్టు తీసి వెళ్ళడానికి నేను ఏమైనా పాకిస్తాన్ కాదు వెళ్ళేది, పాత బస్తీకి అని చెప్పంటారు. ఆ తర్వాత కరెంటు బిల్లే కట్టను మేము, నీ మాట వినేది ఏంటి అనేది ఒకటి. నెక్స్ట్ కడుక్కునే నీళ్ల కోసం అడుక్కునే దేశం ఇది, మీకే ఎంత ఉంటే మాకెంత ఉండాలిరా అనేటువంటి డైలాగ్స్ కానీ. నిజంగా ఇలాంటి డైలాగ్స్ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. నిజంగా హరీష్ శంకర్ గారికి ఆ గట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అవి కూడా నాకు తెలిసి ఆ ధైర్యం వెనక ఉన్న రీజన్ కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సమాజం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆయనకి సంబంధించి ఆ ప్రేమను చూపించాలనే ఉద్దేశంతో రాసినటువంటి డైలాగ్లా నాకైతే అనిపించింది. హరీష్ శంకర్ దొరికేస్తాడు అనుకున్నారు చాలా మంది, కానీ మనోడు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాడు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ మూవీకి పవన్ కళ్యాణ్ గారు 1 మ్యాన్ షో అయితే దానికి వెనక ఉన్నటువంటి కెప్టెన్ మన హరీష్ శంకర్. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇక ఫైనల్గా ఇవన్నీ బాగున్నప్పుడు మరి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇవన్నీ కూడా బాగుండే ఉంటాయి కదా. ఎస్, ఆ డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా కుదిరే కాబట్టే ఈ మూవీ అంత పెద్ద హిట్ అయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీ రావడానికి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, చెప్పలేం. సో ఫైనల్గా ఇదే లాస్ట్ మూవీ అనుకుని బాగా ఎంజాయ్ చేయండి. మంచి సినిమా, దేశానికి సంబంధించిన సినిమా. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.